ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ మార్నింగ్ సర్వీస్. ఈ ఆన్లైన్ సర్వీస్కి పాల్గొన్న వారందరికీ కూడా ప్రభు నామపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనందరం కలిసి ఒకే సమయంలో మన గృహాల నుంచి ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, మీరు కుటుంబాలుగా కలిసి ఒక ప్రాంతంలో కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాము. ప్రార్థనలో ఏకీభవించాలని మనవి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన వారం అంతా కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమందరం కూడా నీ మందిరంలో ప్రభా మరి కూడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మా గృహాలు ఎందు ప్రభా ఈ విధంగా కలిసి ఆరాధించడానికి మీరు ఇస్తున్న భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు ఇస్తున్న సమస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆరాధనలో ప్రభా, పాటల ఆరాధనలో మీరు ఉండండి. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభా నిన్ను ఆరాధించడానికి మీరు చేసిన సమస్తాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. వాక్య భాగం ద్వారా కూడా ప్రభా మమ్మల్ని ప్రభా ఆదరించండి, మా బలపరచమని అడుగుతున్నాం. నీకు వందనాలు ప్రభా. ఎవరైతే ఆన్లైన్ ద్వారా ప్రభా ఈ ఆరాధనని ప్రభా వీక్షిస్తున్నారా ప్రభా, వాచ్ చేస్తున్నారు, వాళ్ళందరూ బట్టి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. మా గృహాల్లో ప్రభా ఆరాధిస్తుండగా ప్రభా నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. ఏ విధంగా అయితే మందిరంలో భక్తి శ్రద్ధలతో ప్రభా ఆరాధిస్తామో, గృహంలో కూడా ప్రభా నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యం ధ్యానించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మీరు చేసిన మేలను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేసి నడిపించమని ప్రభా, ఆది నుంచి అంతవరకు ఈ కుడికంత ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ పాట మనందరికీ తెలిసిందే. మరి దైవజనులు రాసిన పాట, ఇంటివాడు వేసిన పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వాడు యేసు ఎన్ని వింతలు తనవే, వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని. వాడు యేసు ఎన్ని వింతలు తనవే, వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని. గాలి సంద్రాలను గద్దింపగా యేసు, గాలి సంద్రాలను గద్దింపగా యేసు, హద్దు మీరకాగి సద్దుమణిగిపోయే, హద్దు మీరకాగి సద్దుమణిగిపోయే. వాడు యేసు ఎన్ని వింతలు కలవే, వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడ ప్రభుని. పక్షవాతపు రోగి తక్షణమినమ్మరా, పరుపెత్తుకొని లేచి పరుగెత్తుకొని పోయి, పరుపెత్తుకొని లేచి పరుగెత్తుకొని పోయి. వాడు యేసు ఎన్ని వింతలు కనవే,
నరుడు కాడు, పట్టి చూడ ప్రభుని. వట్టి నరుడు కాడు, పట్టి చూడ ప్రభుని. పట్టు యేసుని పాదం, పట్టు దేవుని ద్వారం. పట్టు యేసుని పాదం, పట్టు దేవుని ద్వారం. పట్టు ఇక నీ పాపం, నెట్టు నిన్ను పరలోకం. కట్టు ఇక నీ పాపం, నెట్టు నిన్ను పరలోకం. శ్రీవాడు యేసు ఎన్ని వింతలు కలవి, వట్టి నరుడు కాడు, పట్టి చూడ ప్రభుని. వట్టి నరుడు కాడు. మరొకసారి అందరూ కూడా కలిసి పాడదాం. వట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు, పట్టి చూడ ప్రభుని. వట్టి నరుడు కాడు, పట్టి చూడ ప్రభుని. వట్టి నరుడు కాడు, పట్టి చూడ ప్రభుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం, దేవుని మహింపరుద్దాం. మరి మన తండ్రి అయిన దేవుడు అన్ని విధాలుగా మనకు ఆదరిస్తూ సహాయం చేస్తూ, మరి సమయాల్లో కూడా దేవుడు మనకిస్తున్న నిరీక్షను బట్టి, నెమ్మదిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుని కొద్ది నిమిషాలు స్తుతిద్దాం, దేవుని కనపరుద్దాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. మీరు చేస్తున్న సమస్తాన్ని బట్టి నీకు వందనాలు, మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు, మీరు ఇస్తున్న ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు, మీరు ఇస్తున్న నెమ్మదిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నా. ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా మన అన్ని పరిస్థితులందు, అన్ని స్థుతులందు దేవుని ఆరాధించి మన వాక్యం సెలవిచ్చిన రీతిగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుని గానపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. ఆయన చేసినవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని, దేవా నీకు వందనాలు ప్రభా, నీకు స్తుతులు ప్రభా అని కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని గానపరుద్దాం. దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 యేసయ్యా. మరొకసారి అందరూ కలిసి పాడదాం. నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే.
ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండదెబ్బైనను రాత్రి వెలుగెబ్బైనను తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండదెబ్బైనను రాత్రి వెలుగెబ్బైనను తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే గాఢాంధకారలోయలో నీ నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివే. గాఢాంధకారలోయలో నీ నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివే. మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే. యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి అందరం కలిసి పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా
దేవాన్ని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. 10,000 మంది మా కుడి వైపున 10,000 మంది మా ఆయన వైపు పడినప్పుడు కూడా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభా మీరు ఇస్తున్న ఆదరణ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందరికో లేని భాగ్యం మాకు దయచేసిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాక్య ద్వారా ప్రభా మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ప్రభా ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొన్న వారు ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నీకు వందనాలు ప్రభా. ఇక ఎవరైనా ప్రభా అనారోగ్యంతో ఉన్నారు వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ స్వస్థత వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. స్వస్థత నీ వలనే సాధ్యం ప్రభా. ఎవరైతే ఇంకా వైరస్ వల్ల ప్రభా ఎవరైతే ప్రభా ఇంకా కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్నారో ప్రభా పోస్ట్ కాంప్లికేషన్స్తో ప్రభా అనేక మంది బాధపడుతుండగా ప్రభా మీ సహాయం చేయండి ప్రభా. ప్రభా మీ రక్తం ద్వారా వారికి ప్రభా కావాల్సిన స్వస్థత దయచేయండి ప్రభా. ఆర్గన్స్ అన్నింటిలోని ప్రభా ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో ప్రభా అన్నీ కూడా సరి చేయమని అడుగుతున్నాను నీకు వందనాలు. అనేక మంది ప్రభా ఆర్థికమైన ఇబ్బందులతో ప్రభా మన పనులకు బాధపడుతున్న వారి కుటుంబాలను బట్టి కూడా జ్ఞాపకం చేసుకున్నాను. వారికి కావాల్సిన సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఏ గృహాల్లో ప్రభా సమాధానం లేదో ప్రభా వారికి సమాధానం దయచేయండి ప్రభా. ఐక్యత కలగ చేయమని అడుగుతున్నాం నీకు వందనాలు. మేము కలవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సంఘం అంతా కూడా ప్రభా ఐక్యంగా ఉండడానికి ప్రార్థన చేయడానికి ప్రభా కలిసి ఉండడానికి మీరు సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను ప్రభా. నీ చిత్తమైతే అతి త్వరలోనే మరలా సమాజంగా ప్రభా మీ మందిరంలోనే అందరము కలిసి ప్రభా ఆరాధించడానికి ప్రార్థించడానికి స్తుతించడానికి సహవసించడానికి కావలసిన అనుకూలమైన వాతావరణం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. సాతానికి ఎటువంటి ప్రభా అవకాశం కాకుండా ప్రభా ఇటు పరిస్థితులు ఎవరు ప్రభా విశ్వాసంలో నుంచి సడలకుండా ప్రభా నిలకడగా ప్రభా ఉండడానికి ప్రభా సహాయం చేసి నడిపించమని మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. మరి వాక్యంలోకి వెళ్తుండగా ప్రభా నీ ఆత్మ కార్యం జరిగించండి. వాక్యం ద్వారా మేము ఆదరించబడడానికి హెచ్చరింపబడడానికి ప్రభా మరి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మీరు సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి కొన్ని ప్రకటనలు చేయాలని ఆశపడుతున్నాం. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. ఫోన్స్ ద్వారా అనేక మందితో ఆయా సమయాల్లో మరి మాట్లాడడం జరుగుతుంది. మేము చేయడం మీరు కూడా చేసి యోగక్షేమాలు కనుక్కోవడం జరుగుతుంది. మీ అందరి నిమిత్తం కూడా మరి ప్రతిదినము కూడా సంఘం గురించి మేము ప్రత్యేకించి మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ప్రభు చిత్తం అయితే త్వరలోనే మరలా మరి మందిరాలు తెరవబడడానికి మనందరం కూడా కలిసి ఆరాధించడానికి ఆ దినం కొరకు ప్రార్థన చేద్దాం అందరం కలిసి. ఇంకా మీకు ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయాలని మనవి చేస్తున్నాను. మరి సమయంలో వాక్యం విందాం. అందరం కూడా శ్రద్ధగా దేవుని వాక్యం వైపు మనం కాన్సన్ట్రేషన్ అంతా కూడా పెట్టి వినాలని మనవి చేస్తున్నాను. Let's go to the word of God. దేవుని వాక్యంలోనికి వెళ్దామండి. Let's turn our Bibles to 1 Samuel chapter 3. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంకు మన బైబిల్స్ తెరుద్దామండి. So let's learn something from the life of Samuel today. ప్రవక్త అయిన సమూయేలు జీవితం నుంచి ఈ దినాన ఏదో నేర్చుకుందామండి. So you know how the birth of Samuel was, Prophet Samuel was. ప్రవక్త అయిన సమూయేలు ఆయన పుట్టిన రీతి ఎటువంటిదో మనందరికీ తెలుసు కదా. Hannah cried and waited for the presence of Lord for years together, and then she gave birth to Samuel. ప్రవక్త తల్లి అయిన హన్నా ఆమె ఎంతో కాలంగా ఆవిడ ఏడ్చి బాధపడి ఆ తర్వాత దేవునికి మొరపెట్టగా ఆమె ప్రవక్త అయిన సమూయేలును పొందుకున్న రీతి మనకు అందరికీ తెలుసు. Prophet Samuel was a very special man of God. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ప్రవక్త అయిన సమూయేలు ఎంతో ప్రత్యేకింపబడిన వారు. So he's the gift of God to Hannah. ఒక విధంగా చూసుకుంటే ఆయన తల్లి అయిన హన్నాకి దేవుడు అనుగ్రహించిన ఒక చక్కని బహుమానము. And he's the answers to the prayers of Hannah. హన్నా ప్రార్థనలకు జవాబుగా ఇచ్చిన సమాధానమే ఈ సమూయేలు. And we all know that his mother dedicated him to the service of God when he was just an infant. మనకి అందరికీ తెలుసు కదండి, ఆయన పసికందుగా ఉండగానే తల్లి చిన్నవాడిగా ఉండగానే చిన్న పిల్లవాడిగా ఉండగానే తల్లి బిడ్డ అయిన సమూయేలును దేవునికి అర్పించినట్లుగా సమర్పించుకున్నట్లుగా మనకందరికీ తెలుసు. When we pray for something, when we get something, and again when we have to give it back to God, it takes a lot of courage and good heart. మనం ఈ విషయం గురించి అయినా ప్రార్థించి ఎంతగానో మొరపెట్టి బాధపడి అడిగి
పొందుకున్న ఏదైనా ఈవి కానీ ఆశీర్వాదం కానీ ఫలం కానీ ఉన్నప్పుడు దాన్ని మరలా తిరిగి దేవునికి సమర్పించుకోవడానికి చాలా గట్టి హృదయమే కావాలని So చెప్పవచ్చు. here Hannah and they have a good heart to give back Samuel to the ministry of God. హన్నా ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఆమె ఎంతో చక్కని హృదయం కలిగి దేవుడు ఆమె ప్రార్థనకు ప్రతిఫలంగా ఇచ్చిన సమూయేలును మరలా తిరిగి దేవునికి అర్పించినట్లుగా మనం చూడగలం. So if we go to the chapter 3, మూడో అధ్యాయం కనుక మనం చూస్తే if you read few verses, we can just explain detailedly about the verses over there. మూడో అధ్యాయంలో కొన్ని వచనాలని కొంచెం వివరంగా చూసుకుందామండి. Let's read 1 to 10 verses. 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చానను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచునని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చును. So here we can see that Samuel was ministering or staying along with Eli. ఏలీ ఎదుట దైవజనుడైన ఏలీ ఎదుట బాలుడైన సమూయేలు పరిచర్య చేయటం అనేది మనకందరికీ And in తెలుసు. the first verse we can see that in those days the word of the Lord was rare and there were not many visions. అప్పుడు మొదటి వచనంలో కనుక మనం చూసుకుంటే ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. So in those days it was hard for the people to have many visions. అప్పటి దినాల్లో దర్శనాలు ఎక్కువగా ఉండటం అనేది అప్పట్లో జరగలేదు. And Samuel was not well versed or not properly trained, we guess, at this point of time. సమూయేలు ఆయన ఉన్న వయస్సును బట్టి ఏంటంటే ఈ విషయంలో అంతగా తర్బీదు చెందినవాడు కాదు. So when the Lord wants to speak to Samuel, ఎప్పుడైతే దేవుడు బాలుడైన సమూయేలుతో మాట్లాడాలని ఆశించారో Samuel thought that his mentor Eli has called him. అప్పుడు సమూయేలు బాలుడిగా ఉన్న ఆయన దేవుడు పిలుస్తున్నారని లేదా మాట్లాడుతున్నారు అనేది తెలియక ఎరగలేక ఏం చేశారంటే ఆయన ఎవరి దగ్గర అయితే తర్బీదు పొందుతున్నారు శిష్యునిగా ఉన్నారో ఆ ఏలీ దగ్గరికి వెళ్ళటం జరిగింది. So when the Lord calls for the first time he goes to Eli, then when the Lord calls for the second time he goes to Eli. This happens like 3 times. మొట్టమొదటిసారిగా రెండోసారిగా ఈ విధంగా పిలిచినప్పుడు దేవుడు సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలు పరిగెట్టుకుని ఏలీ దగ్గరికి వెళ్ళి ఏంటి పిలిచారా అని చెప్పి అడగటం అనేది మనం చూస్తున్నాం. So now in the verse 7 you can see that the word of the Lord had not yet been revealed to him. ఇక్కడ 7వ వచనంలో కనుక మనం చూస్తే అప్పటికి సమూయేలుకి అప్పటికి ఇంకా యెహోవాను ఎరుగకుండెను అనే మాట చెప్పబడింది. So in the verse 9 if you see that again Eli tells him to go and lie down, and if again somebody calls you, tell these words, Lord, for your servant is listening. మూడోసారి కూడా దేవుడు పిలువగా మళ్ళా వెళ్ళి ఏలీ దగ్గరికి ఆయన వెళ్ళి అడిగినప్పుడు పిలిచారా ఏలీ అని అడిగినప్పుడు కాదు, ఈసారి నువ్వు వెళ్ళి పడుకో, మరలా కనుక నీకు ఆ పిలుపు వినిపిస్తే ఈ విధంగా చెప్పు, చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్న మాటను చెప్పు అని ఏలీ చెప్పారు. So here we can see that Samuel or Eli recognizes that they were merely as servants of God.
they recognized that they were just merely as servants of God. అక్కడ వాళ్ళు గ్రహించింది ఏంటంటే వారు దేవుని దాసులు అన్న సంగతిని గ్రహించారు. So the response to the Lord says that, Lord, the servant hears. ఇక్కడ వారు దేవుని మాటకు ప్రతి ఆన్సర్ గా ఏమని చెప్పారంటే, ప్రభువా నీ దాసుని నేను ఆలకిస్తున్నాను. Speak, for your servant is listening. మీరు మాట్లాడండి, మీ దాసుడినైనా నేను ఆలకిస్తున్నాను. So here we observe, if Lord, if he wants, he can directly speak to Samuel. ఒకవేళ కనుక దేవుడు సమూయేలుతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే ఆయన మాట్లాడవచ్చు. But he was preparing Samuel to hear the word of God. అయితే అక్కడ సమూయేలును, బాలుడైన సమూయేలును ఆ చిన్న వయసులోనే ఈయన దేవుడు ఒక విధమైన తర్బీదునిస్తున్నట్లు, ట్రైన్ చేస్తున్నట్లు మనం చూడవచ్చు. So we can see that Samuel had an open ear to hear the word of God. దేవుని వాక్యాన్ని వినడానికి ఆయన చెవులు స్పష్టంగా వినిపిస్తున్నాయి. See, hearing is something, listening is something, understanding and getting to it is something different. వినడం ఒక విషయం అయితే, దాన్ని గ్రహించడం ఒక విషయం అయితే, అర్థం చేసుకోవడం అనేది కూడా దానికి ఎంతో ప్రాముఖ్యము. Even if you hear for hundreds of times, hundreds of sermons, and if you read a lot of scriptures, if nothing goes into your heart and mind, there's no meaning to it. ఎన్నో వచనాలు వింటూ, ఎన్నోసార్లు వాక్యమును వింటూ, ప్రతిదీ కూడా చెవులతో వింటూ అది మన హృదయంలోనికి లోపలికి వెళ్ళి అది మనల్ని తాకకపోతే దాని అంతటి ఉపయోగము లేదా ఫలం అనేది లేదు. A lot of time when the preacher starts a topic, చాలాసార్లు దైవజనులు ఒక మాట పట్టుకుని ప్రసంగాన్ని మొదలు పెడుతున్నప్పుడు, if you know at least a 5% or 10% of what the topic is about, ఒకవేళ ఒక 5-10% వరకు ఆ వాక్యం దేని గురించి అని మనకు తెలిసినప్పుడు we come to a conclusion that we know everything about it. ఆ దేని గురించి ఆరంభ వచనాలు చదివారు లేదా కొంచెం ఆరంభించగానే మనం అనుకుంటాం కదా, దీని గురించి నాకు అంతా తెలుసు, నాకు పెద్దగా అంటే నాకు మొత్తం తెలుసు అనేసి మనం అనుకుంటూ We ఉంటాం. come to a conclusion that we know everything about it and nothing I could learn from it today. ఇవాళ నేను నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఏం లేదు, నాకు దేని గురించి అంతా తెలుసు అనే ఆలోచనలోనికి వచ్చేస్తూ ఉంటాం. But if you have an open ear to listen to God's word, ఎప్పుడైతే మన మనస్సును తెరుచుకొని దేవుని వాక్యం వినాలని ఎప్పుడైతే ఆశపడతామో, God will speak in different ways. దేవుడు రకరకాలైన విధానాలలో మనతో So మాట్లాడతాడు. as Samuel had an open hearing, an open ear to hear the words God, సమయంలో అట్టి రీతిగానే దేవుని వాక్కు కొరకు లేదా దేవుని పలుకుల కొరకు ఎట్టి రీతిగా అయితే సిద్ధంగా ఆయన మనస్సు తెరిచిపెట్టుకుని ఉన్నారు, we all need to have an open ear to God's word. అటువంటి చక్కని చెవులు మనం కూడా కలిగి ఉండాలి, వినికిడి కలిగి No ఉండాలి. matter if you have heard this sermon 100 times before, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రసంగం మనం 100 సార్లు ముందు విని ఉండవచ్చు. if you are prepared, still God speaks you to in different ways. అయితే ప్రభువా నాతో మాట్లాడని ఎప్పుడైతే మనం ఆ సంసిద్ధతతో ఉంటామో దేవుడు ఇంకొక రీతిగా మనల్ని తాకుతారు, మనతో మాట్లాడతారు. Let's turn our Bibles to Romans chapter 10 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూసుకుందామండి అందరం. Romans chapter 10 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును. ఆయనను నేను చెప్పినదేమనక వారు వినలేదా, విన్నారు కదా. చాలు. Faith comes from hearing the message, and the message is heard through the word about Christ. ఇక్కడ మనకి వచనంలో స్పష్టంగా చెప్పబడింది కదండి, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. So the faith comes from hearing through the word of God. దేవుని వాక్యమును వినటం వలన మాత్రమే విశ్వాసం మనకు కలుగుతుంది. So we all need to have an open ears as Samuel had. సమయాలు కలిగిన అటువంటి వినికిడిని దేవుని వాక్యం పట్ల లేదా మన మనసులు తెరిచి పెట్టుకునేటట్లుగా సమయాలు ఎట్టి రీతిగా అయితే ఉన్నారో అట్టి రీతిగా మనము వినటానికి సిద్ధముగా ఉండాలి. Let's go back to 1 Samuel where we started. మొదటి సమయాల గ్రంథం ఎక్కడైతే మనం ఆరంభించామో అక్కడికి మరలా వెళ్దామండి. So if you go to verses 11 to 18, 11 నుంచి 18 వచనాలు ఒకసారి కనుక మనం చూసుకుందాం. can you please just read the verses from 11 to 18. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనెను. ఆ దినమున Let's just stop it right there. So if you see in the verse 11, the God starts speaking to Samuel. అక్కడ 11వ వచనంలో కనుక మనం చూస్తే దేవుడు సమూయేలుతో మాట్లాడటం ఆరంభించినట్లు చూడవచ్చు. The first thing God has done is to
get him prepared to listen to the word. మొట్టమొదటిగా దేవుడు వినటానికి ఆయన సిద్ధం చేశారు. So he didn't directly start right about what he has to speak. మొదటిగానే ఆయన మాట్లాడేది మొదలు పెట్టేయకుండా ముందుగా ఆయన సిద్ధపరిచి అప్పుడు మొదలు పెట్టారు. So he got the attention of Samuel to listen to him more carefully and more deeply. సమయంలో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి స్వరం నాకు వినిపిస్తుందనే గ్రహింపు కలిగి వినటానికి ఆయన సిద్ధపరిచి అప్పుడు మాట్లాడటం And then ఆరంభించినట్లు we మనం can see that చూడవచ్చు. I am about to do something in Israel that makes the ears of everyone who hears about it tingle. ఆ తర్వాత 11వ వచనంలో చెప్పబడింది కదండి. అప్పుడు దేవుడు చెప్తారు ఏమనంటే, ఇశ్రాయేల్లో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును అనే మాటను దేవుడు చెప్పారు. If you see the following verses, we can see that it's what it is about. దీని గురించి అనేది ఆ తర్వాత వచనాల్లో చెప్పబడింది. So because of the Eli sons, అక్కడ యాజకునిగా ఉన్న ఏలి ఆయన యొక్క కుమారుల గురించి అదంతా చెప్పబడింది. and their attitude which is against the will of God, ఆ వారి ప్రవర్తన ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా లేదా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్న దాన్ని బట్టి దేవుడు చేయబోతున్న దాన్ని అక్కడ చెప్పటం అనేది and the జరిగింది. Lord told Samuel that I'm going to judge the family on the basis of the events that are the behavior of the children of Eli. ఏలి యొక్క కుమారులను బట్టి ఆ కుటుంబాన్ని నేను ఈ విధంగా చేయబోతున్నాను, ఏం చేయబోతున్నాను, ఎలా చేయబోతున్నాను అనేది దేవుడు అక్కడ స్పష్టంగా చెప్పారు. So the first thing, God prepared Samuel to hear the word of God. Then the second thing, God told what God is going to do with the Eli's family. మొట్టమొదటిగా నేను చెప్పినట్లుగానే సిద్ధపరిచినట్లు చూడగలం. రెండవదిగా ఏలి కుటుంబానికి ఏం జరుగుతుంది అనేది దేవుడు బయలుపరిచినట్లు చూడగలం. And if you see in the verse 15, then we can see that Samuel has to convey this message to Eli. 15వ వచనంలో కనుక మనం చూసుకుంటే ఈ మాట దేవుడు సెలవిచ్చిన ఆ వాక్కును సమూయేలు బాలుడుగా ఉన్న ఆయనకు ఏలీకి అది తెలియపరచవలసిన బాధ్యత ఆయన మీద పెట్టబడినట్లు మనం చూడగలం. And here we can see that Samuel was afraid of conveying the message what God has given him to his mentor. అయితే ఈ మాట లేదా ఒక విధంగా చెప్పాలంటే దేవుని బలమైన ఆ శిక్షను చెప్పడానికి ఆయన బాలుడిగా ఉన్న ఆయన ఎంతో భయపడినట్లు మనం చూడవచ్చు. And here if we can read the verses, can somebody read verses 17 and 18? 17-18 వచనాలు ఒకసారి చదవండి. ఏలి, నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిందెడ్లా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయును గాక అని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయో అతనికి తెలియచెప్పెను. So here Samuel conveys everything what God has told him what is going to happen to Eli. దేవుడు సమూయేలుకి చెప్పిన ప్రతిదీ కూడా, అంటే ఏలీకి చెప్పమని చెప్పిన ప్రతిదీ కూడా ఆయన చెప్పినట్లుగా మనం So చూడగలం. here we can see that Samuel recognized that he had to speak God's word without fail. దేవుని మాటను లేదా దేవుని వాక్కును చెప్పినట్లుగా ఆ విధంగా మొత్తం కూడా ఏలీకి చెప్పవలసిన బాధ్యత ఆయన మీద ఉన్నదని See, ఆయన Samuel's గ్రహించాడు. condition was different. He was not ready, and you can see that God's visions are not much into at that point of time. అక్కడ మనం సమయంలో ఆయన బాలుడిగా ఉన్న ఆయన స్థితిని చూస్తే ఆయన చిన్నవాడు. అంతే రీతిగా ఆ సమయంలో ఆ కాలములో ఎక్కువగా దర్శనాలు అనేవి లేదా దేవుడు బయలుపరచడం అనేది జరగలేదు. And it is the first encounter for him with God. అలాగే ఆయనకు కూడా మొట్టమొదటిసారి దేవుడు ఈ విధంగా మాట్లాడటం, ఆయన వాక్కును బయలుపరచడం అనే ఈ ఎక్స్పీరియన్స్ అనేది మొట్టమొదటిసారిగా ఆయన జీవితంలో చూశారు. And it's not a good news. It's something really bad that he has to tell to his mentor who he is staying with. ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఒక ఎత్తు అయితే చెప్పబడిన వార్త ఏదైతే ఉందో అది శుభవార్త కాదు, అది ఒక శిక్ష లేదా ఒక బాధాకరమైన వార్త దేవుడు బయలుపరచమని చెప్పారు. But still Samuel came forward and told what God has told him to tell to Eli. ఇదంతా అయినప్పటికీ కూడా సమూయేలు దేవుడు చెప్పిన మాటకు శిరస వహించి దేవుడు చెప్పినట్లుగానే ఏ మాటనైతే చెప్పమన్నారు, ఎవరికి చెప్పమన్నారో అదంతా కూడా వారికి వెళ్ళి చెప్పినట్లుగా మనం A lot చూడవచ్చు. of time when we hear the word of God or the message of God, చాలా సార్లు మనం దేవుని వాక్యమును విన్నప్పుడు we only want to hear the positive side of it. మనము ఎప్పుడు మంచిది లేదా పాజిటివ్ గా ఉన్నదే శుభమైనదే వినాలని ఆశపడుతూ We ఉంటాం. only want to hear about the healings and the blessings all the time. ప్రతిసారి
ప్రతిసారి కూడా మనం దేవుడిచ్చే స్వస్థతలను ఆశీర్వాదాలను వాటిని గురించి మాత్రమే వినాలని ఆశపడుతూ ఉంటాం. There are several commandments we have to follow. There are several conditions we have to meet. మనము మనకి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, మనం పాటించవలసిన ఆజ్ఞలు ఉన్నాయి. కొన్ని దేవుడు చెయ్యమని చెప్పినవి మనకు ఉన్నాయి, అవి తప్పకుండా చేయాలి. When God inspires you to talk to somebody about something which may be harsh or which may make you enemy to them too, ఒక్కొక్కసారి దేవుడు మనకి ఏదైనా మాటను బయలుపరిచి ఎవరికైనా చెప్పమన్నప్పుడు అవతల వారికి అది ఎవరికైనా చెప్పమని చెప్పినప్పుడు అది వారికి నచ్చినా నచ్చకపోయినా వారి బాధ పెట్టేదైనా కూడా మనం ఆ విషయంలో దేవునికి శిరస్సు వహించాలి. so we cannot allow any external pressures to stop us from reaching the word of God. వేరే ప్రెషర్స్ ఏవి కూడా మనల్ని దేవుడు చెప్పిన పని చేయకుండా ఆపనివ్వకూడదు. So we all know that the sayings in the world, we say that if a friend who cannot correct is not a proper friend. సరిదిద్దలేని స్నేహితుడు లేదా సరిచేయలేని స్నేహితుడు నిజమైన స్నేహితుడు కాదు. So we must be prepared to preach of the word of God even it is popular or not. అది నచ్చినా నచ్చందైనా ఎటువంటిదైనా కూడా దేవుని వాక్యమును మనం చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. So even if it is a bad thing or even it is a negative thing, even it is an unpopular thing, or if when God inspires you to say something which is harsh, you have to do that. దేవుడు చెప్పింది అది శిక్ష అయినా నచ్చనిదైనా సరిదిద్దేదైనా గద్దించేదైనా దేవుడు ఏదైనా చెప్పమన్నప్పుడు మనకి ఎట్టి రీతిగా నచ్చకపోయినా కూడా దేవుడు చెప్పమన్నప్పుడు మనం దేవుని మాటకు మనం తల వంచాలి, అది మనం చెయ్యాలి. So but here in this church we see that we come across all sorts of preaching, the blessings and always the warnings and everything here. అయితే ఇక్కడ కనుక మనం చూస్తే ఈ గద్దింపు, శిక్ష అని ఇటువంటి అనేకమైన మాటలు దేవుడు బయలుపరిచినట్లు మనం చూడగలం. And we always talk about it here too. మనం కూడా అనేక సార్లు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. So let's go into 1 Samuel chapter 8. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయాన్ని మనం చూసుకుందామండి. Verses 4 and 6, verses 4 to 6. 4 నుంచి 6 వచనాలు. ఇశ్రాయేలీలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. So here we can see that the congregation wanted something which is against the will of God. అక్కడ ఇశ్రాయేలీయులు ప్రజలు వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదో ఆశపడ్డారు. The reason behind it, the whole the nations surrounding them have already they had their kings. దానికి కారణం ఏంటంటే చుట్టూ ఉన్న రాజ్యాలందరూ వారికి పరిపాలించడానికి రాజులు కలిగి ఉన్నారు. So the people here are very comfortable or happy with what Samuel has done for them or led as a prophet for them. అయితే ఇశ్రాయేలీయులు వారున్న పరిస్థితులు ఏంటంటే ప్రవక్త అయిన సమూయేలు ఆయన అండర్లో వీళ్ళు అంటే రాజుగా కాకపోయినా కూడా ప్రవక్తగా వారిని చూసుకుంటున్న రీతి, సరిదిద్దున్న రీతి అంతా కూడా దానిలో అంతా చక్కగా సంతోషంగా వారు సాగుతూ ఉన్నారు. But they're not happy with the way the kids are turning out to be. అయితే సమూయేలు కుమారులు వారు ప్రవర్తించిన రీతి, వారి జీవన విధానం బట్టి కూడా వారు వ్యతిరేకంగా ఉండటం, బాగోకపోవటం వల్ల ఎంతో బాధపడేవారు. So in another context, if you see that the prophet Eli has a much more recognition and the will of God, and he has led a faithful and righteous life. మనం చూసుకుంటే కనుక ముందు అధ్యాయాల్లో చూసుకున్నట్లుగా ఏలీ ఆయన దేవుని దృష్టిలో ఎంతో చక్కని జీవితము, భయభక్తులు కలిగిన జీవితం జీవించిన వారు. And here if you come to the Samuel, that's happening too. He has led a good life in the eyes of God. అయితే ఇక్కడ సమూయేలు కూడా చూసుకుంటే ప్రవక్తగా ఆయన కూడా దేవుని దృష్టిలో ఎంతో చక్కని జీవితం జీవించిన వారు. But when coming to the generations that are following them, అయితే ఆ తర్వాత తరములు వారి పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు they couldn't live up to the expectation what their fathers or their parents had lived. వారి తండ్రి లేదా వారి తల్లిదండ్రులు జీవించిన ఆ విధానము, భయభక్తులు కలిగిన అటువంటి జీవితము వారు జీవించలేకపోయారు. Nowadays we are facing this problem with very severity. ఇటువంటి సమస్య ఈ దినాల్లో ఎంతో ఎక్కువగా ఉందండి. The parents are prayerful.
తల్లిదండ్రులు ఎంతగానో ప్రార్థిస్తున్నారు, Prayers are faithful. ఎంతో విశ్వాసం కలిగి ఉంటున్నారు. They have a తల్లిదండ్రులు lot of faith in the ministry of God. దేవుని పరిచర్య విషయంలో ఎంతో విశ్వాసం కలిగి కొనసాగుతున్న They వారు spend their time, money, everything for the ministry of God. వారి సమయాన్ని, వారి ధనాన్ని, సమస్తాన్ని కూడా దేవుని కొరకు ఖర్చు పెడుతూ దేవుని కొరకు సమయాన్ని స్పెండ్ చేస్తూ కూడా ఉంటున్నారు. But sadly, their kids are not turning out to be, in many cases. అయితే పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ విధంగా ఉండట్లేదండి. They're moving differently in different ways. రకరకాల విధాల్లో మారిపోతూ ఉన్నాయి. తల్లిదండ్రులు జీవించిన విధంగా ఆ బిడ్డలు జీవించట్లేదు. I'm not saying that every kid of the faithful parent is turning out, but most, we can see the percentage is slowly or gradually increasing. అందరూ అలాగున్నారని నేను అంటలేదు, కానీ ఉండే కొద్ది కూడా ఈ విధమైన అంటే వ్యత్యాసం కలిగిన జీవన శైలి, తల్లిదండ్రులు వేరేగా బిడ్డలు వేరేగా, ఇటువంటి జీవితాలు, ఇటువంటి పర్సంటేజ్ ఇంకా పెరుగుతూ వస్తుంది. So here is also the same situation. The people of Israel are happy with what Samuel did for them, but coming to their kids, they're not that happy and they wanted a change to happen. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రవక్త జీవితాన్ని బట్టి, ఆయన నడిపించిన విధానాన్ని బట్టి ఎంతో సంతోషించిన ఇశ్రాయేలీయులు వారి బిడ్డల దగ్గరకు వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని పొందుకోలేకపోయారు. అది వారి ప్రవర్తన అంతా కూడా అభ్యంతరకరంగా ఉండింది. And again, the fellow nations had kings for themselves, though the people wanted that everybody else is having kings, so we want a king to rule over us. అంత మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న రాజ్యాలు వారు రాజులు కలిగి ఉన్నారు, రాజుల పరిపాలనలో నివసిస్తూ ఉన్నారు, కాబట్టి మాకు ఆ విధంగా ఒక రాజు కావాలని ఆశపడ్డారు. But Samuel did not want that to happen for themselves. అయితే ప్రవక్త అయిన సమూయేలుకు ఎందుకో ఆ విషయము ఎందుకో ఆయనకి నచ్చలేదు. So he didn't want to be like the nations around. చుట్టూ ఉన్న రాజ్యాలుగా మనం ఉండాలి అనే దానికి ఆయన ఎందుకో ఇష్టపడలేదు. So a lot of time we think our way that what's happening in other congregations or other denominations or other religions and try to implement those things in our faith. చాలాసార్లు మనం చుట్టూ ఉన్న అన్య మతాలు అవ్వచ్చు, లేదా వేరే సంఘాలు అవ్వచ్చు, వేరే డినామినేషన్స్ అవ్వచ్చు, అక్కడ జరుగుతున్నవి ఇక్కడ జరగాలి, వారికి జరుగుతున్నట్లుగా మనకి జరగాలనే ఆలోచన, కంపారిజన్ కలిగి ఉంటూ ఉంటాం. We set the wrong standards for ourselves. మనము ఎవరినో చూసి దేవుడు మనకి ఏర్పాటు చేసింది కాకుండా వేరే దాన్ని తప్పు అయిన దాన్ని మన కొరకు ఎంచుకుంటూ ఉంటాం. We must not let the world set the standards for ourselves for what is right. లోకము మన కొరకు ఒక నియమాన్ని నియమించేటట్లుగా మనం ఆశపడకూడదు, కానీ But God must set that standard for us. దేవుడు నియమించిన నియమాల ప్రకారం అట్టి రీతిగా మనం జీవించే జీవితాలు మనకు కావాలి. So even when Samuel did not want to appoint a king for the people of Israel, ఇక్కడ ప్రవక్తకు సమూయేలుకు ఈ విధంగా రాజుని నియమించే విషయంలో ఆయనకి ఇష్టం లేనప్పటికీ, but he again went to the Lord and asked him what to be done. అయితే ఆయన మరలా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ప్రార్థించినట్లు, అడిగినట్లు, ప్రభువా ఏమి చేయాలి అని ప్రార్థన చేస్తున్నట్లు మనం చూడగలం. Let's go to Isaiah chapter 5 verse 20. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూసుకుందామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. కీడు మేలనియో మేలు కీడనియో చెప్పుకొని, చీకటి వెలుగనియో వెలుగు చీకటనియో ఎంచుకునే వారికి శ్రమ, చేదు తీపనియో తీపు చేదనియో ఎంచుకునే వారికి శ్రమ. So we all know this version of how we turn right into wrong and darkness into light. We all do that many times in our daily lives. మనం అనేక మార్లు ఈ విధంగా చేస్తూ ఉంటామండి. ఏంటంటే కీడుని మేలుగా, మేలుని కీడుగా, వెలుగుని చీకటిగా, చీకటిని వెలుగుగా మనం చూపించే, లేదా చేదుని తీపని, తీపిని చేదని చూపించే విధానం అది. So nowadays we try to justify for every action what we do. మనం చేసే ప్రతి క్రియను కూడా మనం దాన్ని జస్టిఫై చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. We compare the examples with other community or other religions or other denominations and try to make a point that whatever we do, even if it is against the word of God, we try to justify it and trying to make it true. అది దేవుని వాక్యానికి, దేవుని వాక్కునకు వ్యతిరేకమైనదైనా, ఆజ్ఞలకు మీరేదైనా కూడా మనం ఏం చేస్తామంటే ఎవరో చేసిన వారితో పోల్చుకుని, అది వేరే మతాలు అవ్వచ్చు, లేదా వేరే సంఘంలో వారు అవ్వచ్చు, వేరే విశ్వాసాలు అవ్వచ్చు, వారు చేశారు కాబట్టి ఇది నేను చేయవచ్చు అని అంటూ ఉంటాం, కానీ దేవుడు నియమించిన నియమం ప్రకారం మనం నడుచుకుంటూ ఉండము. Here the people of Israel are trying to do the same thing. They're looking around the
nations around them and they wanted a king for themselves. ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా ఆ విధంగానే ప్రవర్తించినట్లు మనం చూడగలం. చుట్టూ ఉన్న రాజ్యాలకి రాజు ఉన్నారు కాబట్టి మాకు కూడా ఒక రాజు The కావాలని. first one we said that Samuel had an open ear to hear the word of God, and then he received the word of God. మొట్టమొదటిగా దేవుని వాక్యంనకు ఆయన ప్రవక్త అయిన సమయంలో ఆయన బాలుడుగా ఉన్న సమయంలో దేవుని వాక్కును వినటానికి సిద్ధంగా ఉన్నట్లు చూడగలం. And then he received the word of God, what he has to convey to others. ఆ తర్వాత దేవుని వాక్కును ఆయన స్వీకరించినట్లు దేవుడు చెప్పమన్న రీతిని ఆయన స్వీకరించినట్లు మనం చూడగలం. And he did not hesitate to tell the word even if it is uncomfortable or unpopular message for Eli. అది వినటం మాత్రమే కాకుండా దేవుడు చెప్పిన రీతిగా అది వారికి నచ్చినా నచ్చకపోయినా కఠినంగా ఉన్నా కూడా దేవుడు చెప్పమన్నారు కాబట్టి దాన్ని చెప్పినట్లు మనం చూడగలం. And here Samuel did not want to follow what the standard set by the fellow countries or fellow nations at that point of time. అక్కడ వేరే దేశాలు చుట్టూ ఉన్న అన్ని దేశాలు వారు రాజ్యాలు వారు రాజుల్ని కలిగి ఉన్నా కూడా ప్రజలు దాన్ని అడిగినా కూడా ఎందుకో ఆయనకి అది ఇష్టం అవ్వలేదు. And if you see for the last point we are talking about the obedience of word of God. అయితే ఆఖరిగా మనం చూసుకుంటే గనక దేవుని వాక్కు పట్ల ఆయన చూపించిన విధేయతను మనం చూడవచ్చు. If you go to 1 Samuel chapter 15 verses 13 to 23, we know the story here. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 13 నుంచి గనుక మనం చూసుకుంటే, So as per God's directions or God's guidance, King Saul was appointed as the king for the Israels. అక్కడ ఉన్న వచనాల ప్రకారం మనం గనుక చూసుకుంటే దేవుని చిత్తానుసారంగా ప్రజలు అడగగా మొరపెట్టగా దేవుడు దాన్ని ఒకే చేసి వారికి ఒక రాజును సౌలును ఏర్పాటు చేసినట్లు మనం చూడవచ్చు. And this king is partly obedient in following the commandments of God. అయితే ఈ రాజు పూర్తిగా కాకుండా సగం దేవుని మాటలు వింటూ సగం దేవుని ఆజ్ఞలను గైకుంటూ ఉండే జీవితాన్ని ఈయన కలిగి ఉన్నారు. When God asked, or God through Samuel told him to completely destroy whatever they have from Amalekites. అక్కడ అమాలేకీల దగ్గర నుంచి తీసుకున్నది వారు యుద్ధం చేసి గెలుచుకున్నది అదంతా కూడా దాన్ని మొత్తం నాశనం చేయమని సంహరించమని చెప్పినప్పుడు, So the king and the people morely they've saved the best for themselves. అయితే అక్కడ రాజు ఏం చేసినట్లు అక్కడ రాజు చేసింది మనం చూడవచ్చు ఏంటంటే శ్రేష్టమైనవి మంచిదైనది ఆయన కన్నులకు ఇంపుగా ఉన్నవన్నీ దాచిపెట్టారు. And the king tried to follow the will of people rather than the will of God. ఆయన అక్కడ రాజు కూడా చూసుకుంటే ప్రజల మాటలు, ప్రజల ఇష్టము, ప్రజల చిత్తము అక్కడ చేస్తున్నట్లు వినినట్లు దాని ప్రకారం నడుచుకున్నట్లు మనం చూడగలం. And King Saul cleverly tries to cover this up and tries to justify that what has happened. ఆయన చేసిన దాన్ని, ఆయన చేసిన పొరపాటుని, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన దాన్ని అంతా మార్చి దేవుని దృష్టికి ఇదేదో మంచిగా నేను మంచి చేయాలనుకునే ఉద్దేశాన్ని దేవుని ముందు పెట్టినట్లు, ప్రవక్త ముందు పెట్టినట్లు మనం చూడవచ్చు. So he mentions that the best are saved for the sacrifice to give the burnt sacrifices to God. అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ శ్రేష్టమైనవన్నీ కూడా దేవుని కొరకే నేను ఉంచాను, దేవునికి అర్పించడానికి, దేవునికి బహుకరించడానికి మాత్రమే నేను ఇవన్నీ చేశానని చెప్పడం మనం చూడవచ్చు. So a lot of time we are in these kind of situations. అనేక సార్లు మనం ఇటువంటి పరిస్థితిలో ఉంటామండి. We try to mend the commandments. మనము దేవుడిచ్చిన ఆజ్ఞలను కొంచెం వంచాలని, మనకి అనుగుణంగా దాన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ And ఉంటాం. again try to justify them. అలాగే దాన్ని చేసినట్లు కాకుండా దాన్ని మళ్ళా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కాకుండా సర్ది చెప్పే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాం. God wants us to follow the commandments as it is said in the Bible. దేవుడు ఆయన ఆజ్ఞలు దేవుడు చెప్పినట్లుగా, అది చెప్పినట్లుగా మనం పాటించాలని దేవుడు ఆశపడుతున్నారు. There are no other versions for the word of God. There are no other versions for the commandments. ఆజ్ఞలకు వేరే తర్జుమా లేదండి, వేరే దాని విషయంలో వేరే విధమైన కండిషన్స్ కానీ లేదా వర్షన్స్ కానీ లేవు. So you're not supposed to add anything, you're not supposed to delete anything. ఆ ఆజ్ఞల నుంచి మనం ఏది తీయకూడదు, దానికి ఏది కలపకూడదు. So you must be completely obedient to the word of God. దేవుని వాక్యంనకు పూర్తిగా పూర్ణ విధేయత కలిగి మనం ఉండాలి. So here it says that it's better to obey than to sacrifice. ఇక్కడ చెప్పబడింది కదా, పూర్ణ ఒక
బలి కానీ లేదా ఒక అర్పణ కానీ ఇచ్చుట కంటే పూర్ణ విధేయత కలిగి ఉండటం అనేది శ్రేష్టం అనే మాట చెప్పబడింది. So let's try to have the obedience what Samuel has obeyed for the word of God. సమూయేలు కలిగిన అటువంటి విధేయత, మనం దేవుని పట్ల ఆయన ఎటువంటి విధేయత కలిగి ఉన్నారో అటువంటి విధేయత మనం కూడా కలిగి ఉండాలి. Even when Saul confronted with the Samuel confronted with Saul, still he tried to cover up and justify what he has done. ప్రవక్త అయిన సమూయేలు రాజు అయిన సౌలుకు ఎదురుపడి దాని గురించి ప్రశ్నించినప్పుడు, చేసిన పని విషయంలో ప్రశ్నించినప్పుడు అక్కడ కూడా when he confronted, Saul tried to justify what అక్కడ కూడా సౌలు ఆయన చేసిన దాన్ని ఏదో సర్ది చెప్పాలని, దాన్ని ఏదో మబ్బి పెట్టాలని ప్రయత్నం చేశారు. And if you see verse 19, you can the Samuel clearly asks, why did you not obey the Lord? అక్కడ 19వ వచనంలో ప్రవక్త స్పష్టంగా అడిగారు ఏమనంటే, ఎందుకు దేవుని మాటకు మీరు పాటించలేదు, దేవుని మాటను పాటించలేదు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఎందుకు దాన్ని తిరస్కరించారు అనే మాటను And in అడిగారు. verse 22 you can see that to obey is better than sacrifice. అక్కడ 22వ వచనంలో చెప్పబడింది కదా, దేవుని మాటను గైకొనుట, దేవునికి విధేయత కలిగి ఉండుట బలి కంటే, అర్పణ కంటే శ్రేష్టమైనది. And in verse 23 you can see that because you have rejected the word of Lord, he has rejected you as a king. అక్కడ తర్వాత వచనంలో కనుక మనం చూసుకుంటే ప్రవక్త చెప్పిన మాట, రాజుకి ఏమని చెప్పారంటే, నీవు దేవుని మాటను తిరస్కరించావు, దేవుని ఆజ్ఞను తృణీకరించావు కాబట్టి దేవుడు నిన్ను రాజుగా నిన్ను తిరస్కరిస్తున్నాడు Blessings what God has intended for Saul, రాజు కొరకు, రాజైన సౌలు కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఆశీర్వాదమును it went to David అది రాజైన దావీదునకు వెళ్ళిపోయిందంట. just because of the disobedience of the word of God. కేవలం ఆయన చూపించిన అవిధేయత వలన. So here we can see that Samuel obeyed what God has given him to the task to do. ప్రవక్త అయిన సమూయేలు దేవుడిచ్చిన ప్రతి విషయంలోనూ కూడా పూర్ణ విధేయత కలిగి ఉన్నారు. Right from the childhood ఆయన బాలునిగా ఉన్నప్పటి నుంచి కూడా until his life ended, everything he has done it's through the will of God and the word of God. ఆయన బాలునిగా ఉన్నప్పటి నుంచి వృద్ధాప్యము లేదా ఆయన భూమిని వదిలిపెట్టే క్షణము వరకు కూడా ప్రతి విషయంలోనూ దేవుని ఆజ్ఞను లేదా దేవుని చిత్తానికి శిరసావహిస్తూ, అలాగే ఒబీడియన్స్ కలిగి, విధేయత కలిగి జీవిస్తూ ఉన్నారు. He did not hesitate to tell the harsh words or the unpopular word to his mentor Eli. ఆయన ఎటువంటి వాకైనా, అది కఠినంగా ఉన్నదైనా ఎటువంటిదైనా, దేవుడు ఒక మాటను ఆయన ఎవరి దగ్గర అయితే శిష్యునిగా ఉన్నారో ఆ గురువు గారికి చెప్పమన్నప్పుడు కూడా చెప్పడానికి ఆయన ఎక్కడ వెనకాడలేదు. A lot of times we have this false thing like when in front of them we'll talk good and the back again we comment bad of them. చాలాసార్లు మనం ఈ విధంగా చేస్తుంటాం కదండి. వారు చేసిన ప్రతి పని కూడా పొగుడుతుంటాం, మంచిదే అంటూ ఉంటాం. ఆ తర్వాత వెనక్కి వెళ్ళి అప్పుడు మాట్లాడుకుంటాం, ఇది తప్పు కదా, ఇలా చేసి ఉండకూడదు అనే మాటను వెనకాల వెళ్ళి మాట్లాడతాం. Sometimes we need to correct them. ఒక్కొక్కసారి వారిని సరిదిద్దవలసిన అవసరత కూడా ఉంటుంది. If you truly love the person, you definitely hurt them a little bit. మనం ఒక వ్యక్తిని కనుక నిజంగా ప్రేమిస్తే ఎక్కడో దగ్గర కొంచెమన్నా వారిని బాధ పెడతాము. So we have to correct them. Please correct them. సో ఈ విధంగా ఎక్కడైనా వారిని సరిదిద్దటం వలన వారిని బాధ పెట్టవలసి వచ్చినా కూడా పర్వాలేదు, వారి సరిదిద్దపడటం, సరైన దారిలో వెళ్ళటం, అది మనం ప్రేమించే విధానం, ప్రేమించడంలో భాగము కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. And let's set the right standards for our faith and our journey as Christians. మనము క్రైస్తవులుగా మనం జీవించే విధానం, మన జీవన శైలికి కూడా ఒక చక్కని విధానం, ఒక చక్కని స్టాండర్డ్స్, ఒక నియమ నిబంధనలు కలిగి మనం Let's ఉండాలి. not get carried away by what the people are doing. ప్రజలు ఏదో చేస్తున్నారని చూసి దాని ప్రకారం చేయవలసిన అవసరం లేదు. Let's not walk the way of the world. లోకము జీవిస్తున్న రీతిగా, లోకము నడుస్తున్న రీతిగా మనం నడవలసిన అవసరం లేదు. So here also Samuel warned that let's not go to the standards of the other nations, but the people did not listen to it. అక్కడ చుట్టూ ఉన్న దేశాలందరూ కూడా రాజును కలిగి ఉన్న మనకు అది వద్దు అని సమూయేలు దేవుని చిత్తము ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండటానికి ఆశపడ్డారు, కానీ చుట్టూ
చుట్టూ ఉన్న ప్రపంచ రాజ్యాల విషయంలో వారు ఎలా నడుస్తున్నారు దాన్ని బట్టి నడవటానికి ఆశపడలేదు. Let's not accept the standard of world, but let's accept the standard of what the word has given us. దేవుడు మనకిచ్చిన వాక్కు ద్వారా నియమించిన నిబంధనలను బట్టి దాని ప్రకారం ఉండటానికి ప్రయత్నం చేద్దాం కానీ చుట్టూ ఉన్న లోకము వారి నడుస్తున్న రీతిని బట్టి ఆ విధంగా నడవటానికి మనం ప్రయత్నం చేయవద్దు. Let us walk on the standards that God alone has set and the word of God alone has set and nothing else. దేవుని వాక్యం మాత్రమే దేవుడు మనకి చెప్పిన రీతిని మాత్రమే మనం దాని ప్రకారం నడవటానికి ప్రయత్నం చేద్దాం, దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా వేరే ఏవి కూడా మన జీవన శైలిని లేదా మనం నడిచే విధానాన్ని దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మనం ఉండటానికి ప్రయత్నం So చేద్దాం. here we can see that Samuel took it to the Lord and prayed for the Lord before taking any decisions what he has to do. ప్రతి విషయము చేసే ముందు, ప్రతి కార్యం చేసే ముందు ప్రవక్త అయిన సమూయేలు ప్రతి విషయంలో గురించి ప్రార్థన చేయటం, ముందుగా ప్రార్థించి ముందుకు వెళ్ళినట్లు మనం చూడగలం. And we also have learned the lesson of obedience in this chapter 15 too. 15వ అధ్యాయంలో కనుక మనం చూసుకుంటే విధేయత కలిగి ఉండటం అనే విషయంలో కూడా మనం నేర్చుకున్నాం. Even in Hebrews chapter 5 verses 8 and 9 we can see that Jesus was obedient to God. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా మనం చూడవచ్చు, దేవుడు లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు ఎట్టి రీతిగా ఆయన ఆ వచనంలో చూస్తే ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని ఆయన కూడా విధేయత ఏ విధంగా కలిగి ఉన్నారనే విషయాన్ని మనం వచనాల్లో చూడవచ్చు. Jesus was obedient too. అక్కడ దేవుడు కూడా విధేయత కలిగి ఉన్నారు. A lot of time we are obedient to our people. అనేక సార్లు మనం ప్రజలకు విధేయత కలిగి ఉంటాం. We are obedient to the society. మనం చుట్టూ ఉన్న ప్రపంచానికి లేదా లోకానికి విధేయత కలిగి ఉంటాం. We are obedient to what the people are doing around us. ప్రజలు చేస్తున్న దాని పట్ల విధేయత కలిగి ఉంటూ ఉంటాం. But we are disobedient about what the word of God says. అయితే దేవుని వాక్యం ఏ విధంగా ఏమి చెప్తుందో దాని పట్ల మాత్రం అవిధేయత కలిగి ఉంటూ ఉంటాం. So today let's have all open ears to hear listen to the word of God. ఈ దినాన మనం కూడా దేవుని వాక్కు ఏం చెప్తుందో దాని పట్ల మనము వినటానికి సిద్ధంగా ఉందాం. As Samuel said, thy servant hears. Let everybody of us say the same thing, like, we are your servants, Lord, please talk to us. సమూయేలు బాలునిగా ఉన్నప్పుడు ఏలీ చెప్పిన మాటని ఏ విధంగా అయితే చక్కగా చెప్పి, ప్రభా నీ దాసుని నేను ఆలకిస్తున్నాను, నేను సిద్ధంగా ఉన్నానని ఏ మాట అయితే చెప్పారో ఆ మాటని ఈ దినాన మనము కూడా దేవునికి చెప్పడానికి సిద్ధంగా ఉందాము. ప్రభా నీ దాసును లేదా నీ దాసురాల్ని నేను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాను, నాతో మాట్లాడండి. Let's have open hearts and open ears and let's prepare what's God gonna talk to us. మన మనసులు తెరిచి పెట్టుకోవాలి, మన హృదయాలను తెరిచి పెట్టుకుని దేవుడు మనతో ఏం మాట్లాడతారు, ఏమి వినటానికి మనం సిద్ధంగా ఉండాలో ఆ విషయాలు మనం సిద్ధపడి ఉందాం. Let's accept the true standard of God. దేవుడు మనకు నియమించిన నియమాల ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. And obey the word of God as it is said. అలాగే దేవుని వాక్యము చెప్పినట్లుగా పాటించడానికి మనం సిద్ధంగా ఉందాం. Let's bow our heads, close our eyes and pray. తల్లు మంచి కళ్ళు మూసుకుందాం అండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా సమూయేలు గ్రంథం నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు, నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి సమూయేలు ప్రభా నీ ముందు దాసునిగా ఉండి నీ స్వరమును స్వీకరించడానికి వినడానికి తనకిచ్చిన చక్కని మనసును బట్టి నీకు వందనాలు. అటువంటి విధంగా ప్రభా మేము కూడా నీ స్వరాన్ని వినడానికి ప్రభా పాటించడానికి సహాయం చేయండి. లోకపు మార్గములు లోకపు స్టాండర్డ్స్ కాకుండా ప్రభా ఈ వాక్యము ద్వారా మీరు మాకు నియమించిన ఆ కట్టడలను నియమాలని పాటించడానికి ప్రభా ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తాము. వాక్యానికి ప్రభా సంపూర్ణమైన విధేయత ప్రభా మమ్మల్ని మేము జస్టిఫై చేసుకోకుండా ప్రభా నీ వాక్యం ఏ విధంగా అయితే చెప్తుందో ఆ విధంగా మేము నడవడానికి ప్రభా నీలో జీవించడానికి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీకు సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.